హలో గైస్, వెల్కమ్ టు మై ఫ్రెండ్స్. ఈరోజు మనం మన ఛానల్ సోలో లెవెలింగ్ రాగ్నారాక్ మహా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో సూహో వర్సెస్ గాబ్లిన్ ఫైట్ చూసింటారు కదా. ఇంకెవరైనా చూడకుంటే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ ఉంటుంది చెక్ చేయండి. ఆ ఫైట్లో సూహో రివార్డుగా షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ని పొందుతాడు. దాని తర్వాత అంటర్ అసోసియేషన్కి వెళ్ళి అంటర్ లైసెన్స్ని పొంది మైనింగ్ టీంలో జాయిన్ అయ్యి డంజన్లోకి వెళ్తాడు. ఆ డంజన్ని క్లియర్ చేయడానికి వచ్చిన స్ట్రైక్ స్క్వాడ్కి ఒక స్వాడ్ దొరుకుతుంది. ఇక దాని తర్వాత ఏం జరిగింది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. చాప్టర్ స్టార్ట్ చేస్తే ఆ స్వాడ్ ఆ అంటర్ని కంట్రోల్ చేస్తూ అక్కడున్న అంటర్లందరినీ చంపిస్తుంది. ఇక దాని తర్వాత మైనింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర చూస్తాం. వాళ్ళు ఉన్నట్టుండి మైనింగ్ ఆపి చూస్తుంటారు. ఎందుకంటే సూహో తన షాడోస్ని వాడి మైన్ చేస్తుంటాడు. అదంతా టీచర్ షాక్లో చూస్తుంటాడు. ఎందుకంటే ఏ అంటరైనా ఒక్కరు లేదా ఇద్దరిని మాత్రమే సమన్ చేయగలరు. కానీ సూహో ముగ్గురిని సమన్ చేశాడు. ఇప్పుడు ఆ షాడోస్ సూహో చెప్పిన పని చెప్పినట్లు చేస్తుంటాయి. అప్పుడు బెరూతో సూహో, బెరూ షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ నువ్వు చెప్పినట్టుగానే మంచిగా ఉంది, అవి నీలానే ఉన్నాయి. యంగ్ మోనార్క్, దయచేసి వాళ్ళతో నన్ను పోల్చకండి. అప్పుడే సూహో తన లెవెల్ పెరగాలంటే తన మాన కూడా పెరగాలని బెరూతో, నీకు మన మూడో మిషన్ గుర్తుందా? దాన్ని ఇక్కడే కంప్లీట్ చేద్దాం. తెలుసుగా మూడో మిషన్ ఏదో, బెరూ పవర్స్ని వెనక్కి తేవడం. బెరూ పవర్స్ వెనక్కి రావాలంటే ఏదైనా మానాతో ఉన్నదాన్ని తినాలని సూహో అక్కడున్న మ్యాజిక్ స్టోన్లను తినమంటాడు. అది విని బెరూ, అంటే యంగ్ మోనార్క్ మీరంటోంది అని అంటే సూహో బెరూ స్టోన్స్ని ఏమాత్రం ఏరడానికి పనికి రావడం లేదని కింద పడున్న స్టోన్స్ అన్నా తిని మానాన్ని పెంచుకోమని అంటే అప్పుడే బెరూ ఏదో ఒక మోనార్క్ ప్రజెన్స్ని ఫీల్ అవుతాడు. అది విని సూహో వాళ్ళ నాన్న ఏమన్నా తిరిగి వచ్చాడేమని అనుకుంటే బెరూ, లేదు, ఒకటి కంటే ఎక్కువగానే ఉన్నాయి. అది మన మోనార్క్ అయితే కాదు, మోనార్కే అయితే నా పవర్స్ తిరిగి వచ్చేవి అని మాట్లాడుకుంటూ ఉండగా బెరూ ఏదో బ్యాడ్ స్మెల్ని ఫీల్ అవుతాడు. అప్పుడే ఆ డంజన్ కేవ్ నుంచి సౌండ్స్ చేసుకుంటూ మ్యాజిక్ బీస్ట్లు బయటకు వస్తాయి. అక్కడికి స్ట్రైక్ స్క్వాడ్ లోపల ఉన్నా కూడా మ్యాజిక్ బీస్ట్లు ఎలా బయటకు వచ్చాయో అర్థం కాక పారిపోతుంటే అక్కడున్న ఒక వ్యక్తి మీద ఆ మ్యాజిక్ బీస్ట్ అటాక్ చేయబోతే అతను తన పికెక్స్తో అటాక్ చేస్తుంటే ఆ వుల్ఫ్ తన నోటితోనే ఆ పికెక్స్ని విరగొడుతుంది. అప్పుడు సూహో ఆ వ్యక్తికి హెల్ప్ చేయడానికి అక్కడికి వస్తాడు. ఆ బీస్ట్ల నేము ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అప్పుడు సూహో వెనక ఉండి భయపడుతున్న టీచర్తో పారిపోమంటే ఆ టీచర్ సూహో అందరిని అక్కడి నుంచి పంపించడం చూసి సూహోకి తోడు అక్కడే ఉంటానని అంటాడు. అప్పుడు సూహో, అయితే నేను డేంజర్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేయండి అని తన షాడోస్ని టీచర్కి తోడుగా పంపించి ఇన్వెంటరీ ఓపెన్ చేసి షాడో డంజన్లో దొరికిన ఒక వెపన్ని తీస్తాడు. సూహో వెపన్ని తీయడం చూసిన టీచర్, వీటికి ఎటువంటి సమ్మనింగ్ స్కిల్ ఉందో అర్థం కావడం లేదే, ఇప్పుడేమో ఇంకో వెపన్ తీశాడు అని అనుకుంటుండగా సూహో ఫాస్ట్గా ఆ బీస్ట్ల వైపు వెళ్ళి ఒక బీస్ట్ని సగానికి నరికి అరైజ్ వాడతాడు. మిగిలిన రెండు బీస్ట్లు సూహో మీద అటాక్ చేయబోతుంటే ఒకదాని స్క్వాడ్తో ఆపి ఇంకో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన షాడోతో ఆపుతాడు. అప్పుడు బెరూ సూహో షాడో అథారిటీస్ యూజ్ చేసి ఫైట్ చేస్తున్న మెథడ్ చూసి ఇంప్రెస్ అయి ఉంటాడు. అప్పుడు సూహో షాడో ఎక్స్ట్రాక్షన్ అలాగే సమ్మనింగ్ రెండు ఒకటేసారి యూజ్ చేయడం వల్ల ఎక్కువ మానా యూజ్ కావడం లేదని అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న కొద్దీ మానా పెరుగుతుంది, అలాగే తన ఆర్మీ కూడా పెరుగుతుంది. అప్పుడు స్క్వాడ్ తీసుకొని ఆ బీస్ట్ గొంతులో పొడిచి చంపి అరైజ్ని వాడే ఆ మూడు బీస్ట్లని కూడా తన షాడో సోల్జర్స్లో ఒకటిగా చేసుకుంటాడు. అప్పుడు టీచర్ సూహోని పిలిచి, నువ్వు చనిపోయిన వాటిని ఎలా సమన్ చేయగలుగుతున్నావు? ఇది ఖచ్చితంగా ఈ ర్యాంకు మాత్రం కాదు అది అని మాట్లాడుతూ ఉండగా సూహోకి సిస్టమ్ ఒక క్వాస్ట్ ఇస్తుంది. అది చూసి సూహో, ఇంకా ఏమన్నా మాస్టర్లు వస్తున్నాయా అని చూస్తూ ఉంటే అక్కడికి నడుచుకుంటూ ఆ స్క్వాడ్ పొసెస్ చేసిన హంటర్ వస్తాడు. అది చూసి టీచర్, ఆ హంటర్ మాస్టర్లా మారాడని తెలియక, నువ్వు సరైన టైంకి వచ్చావు, ఇందాకే మా మీద మ్యాజిక్ బీస్ట్లు అటాక్ చేశాయి, అప్పుడు ఏం జరిగిందంటే కాస్త ఆగు అని అంటూ ఉండగా ఆ హంటర్ టీచర్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు టీచర్ని సూహో వెనక్కి లాగి కాపాడి తన షాడోస్ని ఆ హంటర్ మీదకి పంపిస్తాడు. అప్పుడు ఆ టీచర్ని తీసుకెళ్తూ, ఇటీవల చాలా మంది హంటర్లు మ్యాజిక్ బీస్ట్లలా మారుతున్నారు అని ఆ హంటర్ని చూస్తే ఆ హంటర్ నేమ్ రెడ్ కలర్లో ఉంటుంది, అంటే అది సూహో కన్నా చాలా స్ట్రాంగ్. అప్పుడు సూహో బెరూని, వీడు నా నాన్నలా మోనార్క్ కాదు అవునా అని అడిగితే బెరూ, అవును, తను మోనార్క్ కన్నా బలహీనుడు, కానీ తను కంట్రోల్లో లేడు, మీరు ఇప్పుడున్న పరిస్థితిలో తనను ఫైట్ చేసి గెలవలేరు అని అంటున్న సూహో ఫైట్ చేయాలని ఫిక్స్ అయ్యి తన ఇన్వెంటరీ నుంచి చాలా వెపన్స్ని తీసి, నాకు సిస్టమ్ ఈ క్వాస్ట్ ఇచ్చింది, నేను నా తల్లిదండ్రులని కలవాలంటే దీన్ని కంప్లీట్ చేయాలి అని ఆ హంటర్ వైపు చూసి సూహో షాడోస్ మీద అటాక్ చేసి వాటిని నాశనం చేస్తే సూహో ఎలాగోలా ఆ రెడ్ డిమ్ గాయని ఓడించాలని అనుకుంటుంటే బెరూ సూహోలో సంగ్ జిన్వులా ఎదురుగా బలమైన వాళ్ళు ఉన్న వాళ్ళని ఓడించాలి అన్న పట్టుదలని చూసి సూహోతో, ఆ హంటర్ మాస్టర్లా మారడానికి కారణం ఆ స్క్వాడ్ అని ఆ
స్క్వాడ్ ఉన్న ఆ హంటర్ హ్యాండ్ నరికేమని సలహా ఇస్తాడు. అప్పుడే ఆ హంటర్ మీద సుహో షాడోస్ అటాక్ చేస్తే సుహో వాటిలో మానా లేకుండా అవి ఎలా రికవరీ కాగలిగాయి అని అంటే బెరు అవి నీ మానా ఉన్నంత వరకు రికవర్ అవుతూనే ఉంటాయి. అసలు షాడో సోల్జర్ పవర్ అంటే ఏమనుకున్నారు? షాడో సోల్జర్ పవర్ అని అనుకున్నా, అందుకే యంగ్ మోనార్క్ మీ మానా చాలా వీక్గా ఉంది. అప్పుడు ఆ షాడో సోల్జర్స్ని ఆ హంటర్ చంపి నీలాంటి చిన్న పిల్లడు షాడో మోనార్క్ పవర్ని యూజ్ చేయగలడా అని అంటే సుహో అది మాట్లాడగలదా అని చూస్తూ ఉంటే బెరు ఎంత ధైర్యం ఉంటే షాడో మోనార్క్ కొడుకుతోనే అలా మాట్లాడతావు? వీడు షాడో మోనార్క్ కొడుక, నేను నిన్ను కలుస్తానని ఏమాత్రం అనుకోలేదు అని అంటూ ఉండగా సుహో ఒక వెపన్ ఆ హంటర్ వైపు విసిరితే ఆ హంటర్ ఆ వెపన్ని నెట్టేస్తాడు. అప్పుడు సుహో ఇక స్టార్ట్ చేద్దామా అని అక్కడున్న వెపన్స్ అన్ని ఆ హంటర్ వైపు విసురుతుంటే ఆ హంటర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటుంటాడు. అప్పుడు సుహో నీకు రెడ్ నేమ్ ఉంది, నేను నీ నుంచి రెస్పెక్ట్ చేశా, ఇది నీకు చాలా సులభం అని ఆ వెపన్స్ అన్నిటినీ ఒకేసారి యూజ్ చేసి అటాక్ చేసిన ఆ హంటర్ ఆ వెపన్స్ అన్నిటినీ విరగ్గొడుతుంటాడు. అప్పుడు ఆ హంటర్ సుహో దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి సుహో చేతిలో ఉన్న వెపన్ని విరగ్గొట్టి సుహో మీద అటాక్ చేస్తుంటే సుహో ఆ అటాక్స్ నుంచి తప్పించుకుంటుంటాడు. ఒకవేళ ఒక్క అటాక్ తగిలిన సుహో అక్కడే చస్తాడు. అప్పుడు సుహో ఎలాగోలా ఆ ఫైట్ విన్ కావాలని ఆలోచిస్తుంటే ఆ హంటర్ నువ్వు నా నుంచి తప్పించుకుంటూనే ఉంటావా షాడో మోనార్క్, నువ్వు నీ షాడో సోల్జర్స్ వెనక దాక్కొని ఉండే పిరికివాడివి అని అంటూ సుహోని రెచ్చగొడుతుంటాడు. కానీ సుహో దానితో తిరిగి ఫైట్ చేసేంత బలం లేక ఆగిపోయింటాడు. అప్పుడు సుహో ఆ డంజన్లోకి ఎంటర్ కాకముందు బెరుతో ఏం మాట్లాడాడో చూస్తాం. సుహో, బెరు నీకు గుర్తుందా, నా పవర్స్ని సీల్ చేసుంటే నేను ఫస్ట్ టైం షాడో డంజన్లోకి ఎంటర్ అయినప్పుడు నా పవర్స్ ఎలా తిరిగి వచ్చాయి అని అడిగితే బెరు సుహో పవర్స్ని సుహో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే సీల్ చేసుంటారు. అప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఔటర్ గాడ్స్తో అపోనెంట్గా ఫైట్ చేసేందుకు సుహో టాలెంట్ని టెస్ట్ చేసేందుకు తన పవర్స్ని తిరిగి ఇచ్చుంటారు. ఏదేమైనా సుహోకి అది ఒక కలలా మిగిలిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సుహోకి కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే పోయి ఉంటుంది, అంటే ఒక గేమ్లా. కానీ టవర్లో నేర్చుకున్నవి ఏమాత్రం వృధా అయి ఉండవు. అప్పుడు బెరు సుహోతో అప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఎలా ఫీల్ కమ్మంటాడు. ప్రజెంట్కి వస్తే సుహో ఆ హంటర్ అటాక్ల నుంచి తప్పించుకుంటూ బెరు చెప్పింది గుర్తు తెచ్చుకొని అరేజ్ని వాడితే ఆ హంటర్ మళ్ళీనా, నీకు తెలియడం లేదా, అది నా మీద ఏమాత్రం వర్క్ కాదు అని సుహో మీద అటాక్ చేయబోతుంటే సుహో షాడో సోల్జర్స్ని తన హ్యాండ్లతో అబ్జర్వ్ చేసుకొని ఆ అటాక్ని ఆపుతాడు. అప్పుడే చూస్తాం సుహో తన షాడోస్ని వాడి తన హ్యాండ్లకు ఏవో గ్లౌజ్ లాంటివి చేసుకుంటాడు. అప్పుడే షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. అప్పుడు సుహో ఆ గ్లౌజులని వాడి హంటర్ మీద ఆగకుండా అటాక్ చేస్తుంటే బెరు చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే షాడోని వెపన్లా మార్చగలిగాడంటే అతను షాడో ఎక్స్ట్రాక్షన్ని మాస్టర్ చేసినట్టే. వాళ్ళు షాడోని వాళ్ళకి నచ్చినట్లు యూజ్ చేయగలరు. ఏదేమైనా సుహో షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ సెకండ్ లెవెల్ని ఎవ్వరూ నేర్పించకుండానే నేర్చుకున్నాడు. అప్పుడు సుహో ఆ స్కిల్ని వాడి హంటర్ మీద అటాక్ చేస్తూ రూలర్ అథారిటీ వాడి వెనక నుంచి ఒక వెపన్తో అటాక్ చేయబోతుంటే హంటర్ వెనక్కి తిరగగానే సుహో ముందు నుంచి వచ్చి తన న్యూ స్కిల్తో ఒక మంచి పంచ్ ఇస్తాడు. ఆ హంటర్ వెళ్ళి గోడ గుద్దుకోగానే ఎటువంటి లేట్ లేకుండా రూలర్ అథారిటీ వాడి వెపన్తో ఆ హంటర్ వైపు వెళ్ళి అటాక్ చేస్తాడు. దాని తర్వాత ఆ హంటర్ని ఓడించి ఆ హంటర్ వైపు చూస్తూ నేను తన నేమ్ రెడ్ కలర్లో ఉండేసరికి వాడిని ఓడించలేనని అనుకున్నా. యంగ్ మోనార్క్, మీరు గెలిచారు, మీరు గెలుస్తారని నాకు తెలుసు. ఈ ఫైట్ వల్లే సుహో ఎలా ఫైట్ చేయాలి అన్నది తెలుసుకొని ఉంటాడు. అప్పుడు సుహోకి ఒక రివార్డ్ వస్తుంది. ఆ రివార్డ్ స్టోన్ స్లాష్. దానివల్ల సుహో మానా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు సుహో ఆ షాడోని వెనక్కి పంపించి అప్పుడే ఆ హంటర్ వాడిన వెపన్ని చూస్తే ఆ వెపన్ ఎంత అవమానం, నేను షాడో మోనార్క్ చేతిలో ఓడిపోయాను కానీ ఇది అప్పుడే అయిపోలేదు అని అంటూ ఉండగా సుహో వచ్చి ఆ వెపన్ని తీసుకుంటాడు. ఆ వెపన్ మనుషులలో దురాశ ఉంటే ఆ స్వాడ్ మనుషులను కంట్రోల్ చేయగలదు. ఏం జరిగిందో తెలియదు కానీ సుహో ఏమాత్రం ఎఫెక్ట్ కాడు. అప్పుడే ఆ వెపన్ సుహో వెపన్గా చేంజ్ అవుతుంది. అప్పుడు సుహో ఆ వెపన్ని దీక్షగా పరిశీలించి ఆ వెపన్ షార్ప్నెస్ని టెస్ట్ చేసేందుకు అటు ఇటు తిప్పుతూ అక్కడున్న స్టోన్స్ని కట్ చేస్తే స్టోన్ స్లాష్ అనే న్యూ స్కిల్ యాక్టివేట్ అవుతుంది. సుహో స్టిల్ ఆ స్వాడ్ షార్ప్నెస్ని టెస్ట్ చేస్తుంటాడు. అప్పుడు సుహోకి ఆ స్వాడ్ పిచ్చగా నచ్చుంటుంది. అప్పుడు పక్క నుంచి ఆ ఫైట్ మొత్తం చూసిన బెరు సుహోని పొగుడుతుంటే టీచర్ సుహోలోకి వస్తాడు. సుహో, ఇక్కడ ఏం జరుగుతుంది
అది ఒక లాంగ్ స్టోరీ, బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం అని అంటే ఆ టీచర్ పక్కనున్న అంటని చూసి భయపడిపోతాడు. దాని తర్వాత మనం డంజన్ నుంచి బయటపడిన సుహో అలాగే టీచర్ని చూస్తాం. సుహో ఆ డంజన్లో ఇంకెవరన్నా ఉన్నారేమో చెక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఆ టీచర్ సుహో గురించి, ఒక ఈ ర్యాంక్ హంటర్కి సమ్మనింగ్ స్కిల్స్ ఉన్నాయి, అసలు అంత స్ట్రాంగ్గా సుహో ఎలా ఉన్నాడు, అది మ్యాటర్ కాదు, అసలు ఇంతమందిని ఎలా సేవ్ చేయగలిగాడు అని అనుకుంటాడు. దాని తర్వాత మనం డంజన్ లోపల వుల్ఫ్లతో ఫైట్ చేస్తున్న సుహోని చూస్తాం. సుహో వాటిని చంపుతూ డెవలప్ అవుతూ ఉంటాడు. ఇప్పటికీ చాలా మ్యాజిక్ బీస్ట్లు లోపల ఉన్నట్లున్నాయి అని సుహో అనుకుంటే, బెరు నాకు తెలుసు మ్యాజిక్ బీస్ట్లు ఇంకా ఉంటాయని అనుకుంటే సుహో ఆ స్వాడ్ ఉన్నట్టుండి అటాక్ చేయడం ఆపడం చూసి సుహో, ఎందుకు నువ్వు ఉన్నట్టుండి అటాక్ చేయడం ఆపుతున్నావు అని ఆ స్వాడ్ని అడిగితే, అది నేను షాడో మోనార్క్ కొడుకుకి సపోర్ట్ చేస్తానని ఎట్టనుకున్నావు అని అంటుండగా అప్పుడే సిస్టమ్ ఆ స్క్వాడ్ గురించి చూపిస్తుంది. ఆ స్క్వాడ్ ఫాంగ్ మోనార్క్ చెందింది. ఫాంగ్ మోనార్క్ ఎవరో తెలుసు కదా, అదే సంజీనుతో ఫైట్ చేసిన వుల్ఫ్ మోనార్క్. దాని అటాక్ రేటు +30 ఉంటే +5 స్టేట్ కరెక్షన్ ఉంటుంది. ఆ స్క్వాడ్ తనకన్నా వీక్గా ఉన్న వాళ్ళని తప్ప స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని ఏమాత్రం కంట్రోల్ చేయలేదు. అప్పుడు బెరు ఆ స్క్వాడ్ దగ్గరికి వెళ్ళి ఎగతాళిగా, నువ్వు నీకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళని మాత్రమే కంట్రోల్ చేయగలవా, ఎంత సిగ్గుచేటు. అప్పుడు ఆ స్క్వాడ్, ఏమన్నావు, ప్రతి హంటర్ తనకన్నా వీక్గా ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాడు, మరి మా యంగ్ మోనార్క్ నువ్వు బలమైన ప్రత్యర్థి అని తెలిసినా కూడా నిన్ను ఓడించాడుగా. అప్పుడు సుహో పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక వాళ్ళని పట్టించుకోకుండా అటు ఇటు చూస్తుండగా ఏదో ఒక దావ కనిపిస్తుంది. అదేదో కాదు, ఆ స్క్వాడ్ దొరికిన ప్లేస్. సుహో ఆ ప్లేస్లోకి వెళ్తాడు. అప్పుడు అక్కడ హంటర్స్ చనిపోయి పడి ఉంటే ఆ స్క్వాడ్, నేనే వాళ్ళని చంపాను, ఎంత ధైర్యం ఉంటే ఫాంగ్ మోనార్క్ ప్లేస్కి వస్తారు అని అంటూ ఉండగా సుహో ఆ స్క్వాడ్ని తీసుకొని నేలలోకి గుచ్చి, కాసేపు మాట్లాడకుండా ఉంటావా అని షాడో ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేసి బెరుతో, షాడో ఎక్స్ట్రాక్షన్ మనుషుల మీద పనిచేస్తుందా, మీరు ఎవరినైనా మీ షాడోలా మార్చుకోవచ్చు యంగ్ మోనార్క్. అప్పుడు సుహో తన చేయిని ముందుకు చాచి అక్కడున్న అంటలని ఎత్తుకెళ్తుంటాడు. అది చూసి బెరు, మీరు షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయాలని అనుకోలేదా, లేదు, అలా చేసి వాళ్ళతో ఫైట్ చేపిస్తే వాళ్ళకి అది ఒక పనిష్మెంట్లా ఉంటుంది, అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి స్వేచ్ఛ దొరకదు. అవును కదా బెరు, నువ్వే చెప్పావుగా ఇది మోనార్కుల కర్తవ్యమని అని. ఔటర్ గార్డ్స్కి అలాగే మోనార్కులకు ఏం సంబంధం ఉంది అని అడుగుతాడు. అప్పుడు బెరు, ఇప్పుడు ప్రస్తుతానికి నా కింగ్ శత్రువులు ఔటర్ గార్డ్స్, ఇంతకుముందు మోనార్కులు, వాళ్ళు మొత్తం 9 మంది మోనార్కులు నా కింగ్తో కలిపి. నా కింగ్ ది గ్రేట్ సంగ్ జిన్వు చావులకి రాజు, షాడో మోనార్క్, అలాగే బీస్ట్లకి కింగ్ ఫాంగ్స్ మోనార్క్, పురుగులకి క్వీన్ ప్లాగూస్ మోనార్క్, మాస్టర్ హ్యూమనాయిడ్స్కి కింగ్ మోనార్క్ ఆఫ్ ది ఐరన్ బాడీ, డీమన్లకి కింగ్ వైట్ ఫ్లేమ్ మోనార్క్, జైంట్స్కి కింగ్ బిగినింగ్ ఆఫ్ ది మోనార్క్, స్నోఫాల్క్ కింగ్ ఫ్రాస్ట్ మోనార్క్, డిమోనిక్ స్పెక్టార్స్ కింగ్ ట్రాన్స్ఫర్గేషన్ మోనార్క్, ఇక చివరిగా డ్రాగన్లకి కింగ్ మోనార్క్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ అని 9 మంది మోనార్కుల నేమ్ చెప్పి, వీళ్ళంతా అనుకున్న దానికంటే బలవంతులని ఈ భూమిని అంతం చేయడానికి ట్రై చేసినప్పుడు సుహో వాళ్ళని చంపాడని చెప్తాడు. అప్పుడు ఆ స్క్వాడ్, అవును, నా మాస్టరే నా ఫాంగ్ మోనార్క్ని చంపింది షాడో మోనార్కే, నేను గనక బలంగా ఉండింటే షాడో మోనార్క్ కొడుకైన నిన్ను ముక్కలుగా నరికి తోడేలకు ఆహారంగా వేసేవాడిని అని అంటే సుహో, నాకు నీ ఫీలింగ్స్ ఏం అర్థం కావడం లేదు. మా నాన్న ఈ ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నాడు, నువ్వు ఈ ప్లేస్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నావు, అలాంటప్పుడు నేను షాడో మోనార్క్ కొడుకుననే నువ్వు నాతో ఫైట్ చేయాలని అనుకున్నావు అని ఆ స్క్వాడ్ దగ్గరకు వచ్చి, నేను నా అమ్మా నాన్నల్ని కలవాలనుకుంటున్నా, వాళ్ళని కలవడం కోసం నేను ఎవరితోనైనా స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అదే ఒకవేళ ఔటర్ గార్డ్స్ ఈ ఎర్త్ మీద అటాక్ చేస్తే ఈ ప్లేస్తో సహా మొత్తం నాశనం అయిపోతుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను ఈ ప్లేస్ని ప్రొటెక్ట్ చేసేందుకు హెల్ప్ చేస్తా అని అంటే, అప్పుడు ఆ స్క్వాడ్ సుహోకి హెల్ప్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంటే సుహో ఆ స్క్వాడ్ని పట్టుకొని, నువ్వేమంటావు షాడో అలాగే ఫాంగ్ ఇద్దరం కలిసి వర్క్ చేద్దామా. దాని తర్వాత మనం ఒక కాఫీ షాప్ని చూస్తాం. అక్కడ ఒక వ్యక్తి తన ముందు ఉన్న వ్యక్తిని ఇందాకటి డంజన్లో స్ట్రైక్ స్క్వాడ్కి ఏం జరిగిందో అడుగుతుంటాడు. అది ఎవరో కాదు, మన టీచర్ని అడుగుతుంటాడు. ఆ టీచర్, నీకు ఏం జరిగిందో మొత్తం చెబుతా లింగ్ డాంగ్ గ్యూన్ అని. ఈ ర్యాంక్ సుహో గురించి తెలిస్తే సుహో ఫేమస్ అయిపోతాడు. ఇప్పుడు నేను సుహో రుణం తీర్చుకోగలను
అని అనుకుంటాడు. అదే రోజు సాయంత్రం ఒక న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటుంది. అందులో ఈ ర్యాంకుకి చెందిన ఒక హంటర్ డంజన్లోని హంటర్లందరినీ ఒక్కడే కాపాడాడని, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డంజన్లో నుంచి ఈ ర్యాంక్ హంటర్ కాపాడిన వ్యక్తులంతా చెప్పుంటారు. అప్పుడే మనం బ్లాక్ టోర్టాయిస్ గిల్డ్ మేనేజ్మెంట్ టీమ్ 2ని చూస్తాం. వాళ్ళు ఈ ర్యాంక్ హంటర్ని వెతుకుతుంటారు. ఈ ర్యాంక్ హంటర్ అంటే సూ అనుకునేరాము, సూహో కాదు, వేరే హంటర్. ఈ హంటర్ టీంలకి యూస్ఫుల్గా ఉంటారని వేరే హంటర్లను వెతుకుతుంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక హంటర్ ఇన్ఫర్మేషన్ని తన ముందున్న వ్యక్తికి సెండ్ చేసి చూడమంటాడు. ఆ వ్యక్తి అది చూస్తుంటాడు. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకు దొరికిన హంటర్ ఎవరో కాదు, మన సుహో అని. ఒక మంచి పర్ఫెక్ట్ ఈ ర్యాంక్ హంటర్ దొరికాడని వాళ్ళు వాళ్ళ టీంలో జాయిన్ చేసుకోవాలని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు సుహోకి కాల్ చేసి ఉంటారు. అక్కడ ఉన్న లీడర్ సుహో జాయిన్ అవుతాడనే నమ్మకంతో ఉంటాడు. బట్ సుహో ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసేస్తాడు. ఇక దాంతో ఆ టీము సుహో ఏమైనా వేరే గిల్డ్లో జాయిన్ కావాలనుకుంటున్నాడేమో అని అనుకుంటారు. దాని తర్వాత మనం సుహోని చూస్తాం. సుహో తనకి కాల్ చేసిన వ్యక్తి ఏమైనా ఎస్ ర్యాంక్ హంటర్ ఏమో మళ్ళా చేస్తాడేమోనని మొబైల్ చూస్తుంటాడు. సుహో ఆ డంజన్ నుంచి వచ్చిన కాడ నుంచి చాలా గిల్డ్ నుంచి ఆఫర్స్ అయితే వచ్చింటాయి. బట్ సుహో రిజెక్ట్ చేస్తుంటాడు. అప్పుడు బెరు, చాలామంది మీ టాలెంట్ని గుర్తించినట్టున్నారు యంగ్ మోనార్, కానీ వాళ్ళంతా నన్ను హైడ్ చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళంతా ఒకటేసారి నాకు కాల్ చేయడానికి కారణం ఎవరు అని ఆలోచిస్తుంటారు. అది ఎవరో మీకు తెలుసు కదా. ఒకవేళ గిల్లులో జాయిన్ అయితే అది నేను లెవలప్ కావడానికి ఇబ్బంది కావచ్చునేమో అని అనుకుంటాడు. అందుకే ఏ గిల్లులో జాయిన్ కావాలని అనుకోడు. అప్పుడే పక్కనున్న స్క్వాడ్ వైపు చూసి వాళ్ళు ఆ డంజన్లో ఏం మాట్లాడుకున్నారో గుర్తు తెచ్చుకుంటాడు. సుహో ఆ డంజన్లో ఆ స్క్వాడ్ని చేతిలో తీసుకున్న తర్వాత ఆ స్క్వాడ్ వీడికి ఏమైంది, వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకొని సుహోకి ఫ్రెండ్ కావడానికి ఒప్పుకొని నాకు ఒక షరతు ఉంది అని ఫాంగ్ మోనార్కి చెందిన సీక్రెటరీ దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. సీక్రెటరీ అంటే ఏకాంత స్థలం. సీక్రెటరీ బేస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో నీకు తెలుసా? నేను ఫాంగ్ మోనార్క్ ప్లేస్ ఎక్కడున్నా లొకేషన్ని కనుక్కోగలను, కానీ సీక్రెటరీ ప్లేస్ ఆ గేట్ ఇప్పటికే డిసపియర్ అయి ఉండవచ్చు. మీ మనుషులు దాన్ని డంజన్ బ్రేక్ అని పిలుస్తారు అని అంటే సుహో అంటే ఆ సీక్రెటరీ ప్లేస్ ఒక డంజన్ ఫీల్డ్లా మారిందా, ఫీల్డ్ టైప్ డంజన్ అని అనుకొని తన అంకుల్కి తన గురించి వరి కావద్దని బయటికి వెళ్తున్నానని తన అంకుల్కి మెసేజ్ చేస్తాడు. దాని తర్వాత ఆ స్క్వాడ్ని తీసుకొని ఆ సీక్రెటరీ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. అక్కడ కట్ చేస్తే సుహో ఒక గేట్ దగ్గర ఉంటాడు. అప్పుడు సుహో ఆ స్క్వాడ్ని ఈ ప్లేస్ ఏనా అని అడిగితే అవునని అంటుంది. ఆ ప్లేస్ హంటర్స్ ఎప్పుడో స్వాధీనం చేసుకొని ఉంటారు. అది చూసి సుహో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, అలాగే ఇది హైనా గిల్డ్ వాళ్ళ ప్లేస్ అంట, ఇది గ్యాంగ్స్టర్లకి అడ్డా, చూస్తుంటే చాలా మంది ఉన్నట్లున్నారు అని అంటే బెరు వీడి మాటలు విని ఇక్కడికి వచ్చి మీ లెవెల్ని అలాగే మీ బలాన్ని పెంచుకోవడం మంచిదంటారా అని అంటే సుహో తన రూలర్ అథారిటీని యూజ్ చేసి అక్కడున్న సీసీ కెమెరాని డిస్ట్రాయ్ చేస్తాడు. మనం ఇలా చేస్తే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకవు, మీరు జిన్వు గారిలా ప్రవర్తిస్తున్నారు అని లోపలికెళ్ళి ముందుకెళ్తుంటే వాళ్ళని ఒక పొగ మంచు చుట్టేస్తుంది. అప్పుడు బెరు ఆ పొగ ఔటర్ స్పేస్ నుంచి మ్యాజిక్ ద్వారా వస్తోంది, డైమెన్షన్లు బ్రేక్ అయి ఉండవచ్చు. అప్పుడు ఆ స్క్వాడ్ ఈ పొగ మంచుకి కారణం, నాకు సీక్రెటరీ ప్లేస్తో కనెక్షన్ ఉంది, చూస్తుంటే ఔటర్ స్పేస్ నుంచి మాస్టర్స్ వస్తున్నట్లున్నాయి అని అంటూ ఉండగా సుహో అంటే నువ్వు అంటోంది అంటే నేను బలంగా మారడానికి టైం వచ్చిందన్నమాట అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కొన్ని మాస్టర్స్ వస్తాయి. వాటి నేమ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అంటే అవి సుహో కంటే కాస్త వీక్ అని అర్థం. అప్పుడు సుహో ఆ స్క్వాడ్ని తీస్తుంటే ఆ స్క్వాడ్ చివరికి నేను నా పవర్ని చూపించాల్సిన టైం వచ్చింది అని అంటే సుహో చూస్తుంటే నువ్వు బాగా ఎగ్జైటెడ్గా ఉన్నట్లున్నావు, కానీ నేను నిన్ను అలాగే నా వెపన్స్ని వాడాలని అనుకోలేదు అని ఆ మాస్టర్ల వైపు వెళ్ళి వాటిని చేతుల్లోనే కొట్టి చంపుతుంటాడు. అప్పుడు లాంగ్ రేంజ్కి రూలర్ అథారిటీని యూజ్ చేస్తుంటాడు. అప్పుడే ఆ స్వాడ్ని చేతిలోకి తీసుకొని స్టోన్ స్లాష్ని వాడి వాటి మీద అటాక్ చేసి షాడో ఎక్స్ట్రాక్షన్ని వాడతాడు. అప్పుడు బెరు అదంతా చూస్తూ ఇంప్రెస్ అయి ఉంటాడు. అది చూసి ఆ స్వాడ్ అంటే ఇదే నా షాడో మోనార్క్ యొక్క కొడుకు పవర్, ఇక్కడ చాలామంది ఎనిమిస్ ఉన్నారు, ఎంతసేపు ఈ ఫైట్ జరుగుతుందో తను తన మొత్తం బలాన్ని యూజ్ చేసి వాడితో ఫైట్ చేస్తున్నాడు. ఈ యుద్ధం
ఓడిపోతాడేమో. దాని తర్వాత సుహో ఆ ఫైట్ని గెలిచి చూపిస్తాడు. తన షాడో సోల్జర్స్ని బయటికి తీసి చూస్తుంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సుహో దగ్గర 5 షాడో సోల్జర్స్ ఉంటారు. అది చూసి బెరు 10 మిలియన్ సోల్జర్స్తో పోలిస్తే ఇది పెద్ద లెక్క కాదు, ది గ్రేట్ మోనార్క్ అని అంటూ ఉండగా సుహో బెరుకి ఒక్కటిచ్చి కాపు అని అంటాడు. దాని తర్వాత సుహో బెరు వాళ్ళు ఆ సెక్రటరీ ప్లేస్ దగ్గరికి వచ్చి చూస్తుంటారు. అప్పుడు సుహో, ఇది మంచిది కాదు, నేను నమ్మలేకున్నా, ఈ టైంలో కూడా ఇంకా మనుషులు ఇక్కడ ఉన్నారు, చూస్తుంటే వాళ్ళు బతకడానికి కష్టపడి పనిచేస్తున్నట్లున్నారు, అయితే ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నారు అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది. ఏంటి అదని చూస్తూ ఉంటే అప్పుడే తెలుస్తుంది ఆ చెత్తనా డాష్ గాళ్ళు అక్కడికి కొంతమంది కిడ్నాప్ చేసి తెచ్చుంటారు. వాళ్ళలో ఒక చెత్తనా డాష్ గాడు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే సుహో అది చూసి నేను ఎక్కడే ఉండి చూస్తూ ఉండాలా అని బెరుతో అంటే అప్పుడు బెరు, తప్పదు యంగ్ మోనార్క్, కాస్త ఓపికతో జాగ్రత్తగా ఉండండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే పట్టుబడిపోతాం అని పక్కన చూస్తే పక్కన సుహో ఉండడు. జిన్వూ ఒక క్రైమ్ డిటెక్టర్, జిన్వూ వాళ్ళ నాన్న లెజెండరీ ఫైర్ ఫైటర్. వాళ్ళని చూసి పెరిగిన సుహోకి అదంతా చూసేసరికి రక్తం మరిగి ఆ చెత్తనా డాష్ మీద అటాక్ చేస్తాడు. ఎలాగంటే తన నాన్నలా తన గ్రాండ్ ఫాదర్లా క్రైమ్ని చూడగానే యాక్షన్లోకి దిగేస్తాడు. ఇక అంతేగాసి ఇక ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా. ఇక నెక్స్ట్ వీడియోలో సుహో ఆ రౌడీలని ఓడించాడా, వాళ్ళని ఓడించాక ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలలో చూసి తెలుసుకుందాం. ఇక వెళ్తూ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ టేక్ కేర్.